ఒకసారి ఈ నెంబర్ నుంచి మనం ఏమని పెట్టాలా? హాయ్ హాయ్ అన్న. హాయ్ అన్న. సో రిప్లై ఏమొస్తుంది, కొంచెం బ్యాక్ ఉండండి. రిప్లై ఏమొస్తుందో చూద్దాం. సో అక్కడ టెలికాలర్స్ లాగానే అప్పుడే పెడదామా? వాడు హాయ్ అని ఇస్తాడు కదా, డిపాజిట్ చేయాలని చెప్పని. వాంట్ టు డిపాజిట్ 5,000 2,000 పెడదాం. 5,000 మళ్ళీ ఆనికే పోతాయి కదా. అయితే ఏం పర్వాలేదు, కొట్టండి. మనం అనేలోపే వాడు స్కానర్ చూడండి. అంటే మనం ఇంకా ఆడ 5,000 పంపిస్తాం అనకముందే వాడు స్కానర్ పెట్టిండు. సో దిస్ ఇస్ ద లైవ్ డెమో. అంటే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఏ రకంగా చేస్తున్నారని చెప్పడానికి ఇది లైవ్ డెమో. ఒకసారి చూడండి, వాడు అది పెట్టిండు. సో దీనికి మనం కొంత డబ్బులు మనం పే చేస్తున్నాం. ఇన్ని కంప్లైంట్లు ఇచ్చి ఈడీ కంప్లైంట్ జస్ట్ హాయ్ అన్న అనగానే ఇది వచ్చేసింది. ఇగో స్కాన్ చేసినాం. మీరు లైవ్లో చూడొచ్చు ప్రతిదీ కూడా. మనం స్కాన్ చేసినాం, 5,000 రూపీస్ స్కాన్ చేసినాం. చలో 2 1 ఓకే. డన్. ఇప్పుడు ఇది మనం షేర్ చేయాలి. ఓకే, ఇది మనం వాళ్ళకి షేర్ చేయాలి. నేను షేర్ చేస్తాను. ఎవరికి పెట్టినారు? వాడికి పెట్టినా చూడండి. సో వాడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది మనం పే చేసినటువంటి 5,000 రూపాయలు వాడికి వెళ్ళిపోయింది. చూడండి, ప్రెట్టి ప్లానర్స్ ఇక్కడ వచ్చేసింది చూడండి. మనం కంప్లైంట్ లో ఉంటుంది చూడండి, ప్రెట్టి ప్లానర్స్ దిలీప్ దయా సంబంధించిన ప్రెట్టి ప్లానర్స్ వాడి కంపెనీ, అది వాడికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది చూడండి. చూసిండు 2 బ్లూటిక్స్. బ్లూటిక్ వచ్చింది. అది కాల్ సెంటర్ టైప్ అయింది. ఇది మొత్తం సిస్టమ్ ఏమాత్రం ఇంకా వాడు పెట్టనే రాదు, ఏదో పెడతాడుగా. అంటే టైం వేస్ట్ ఎందుకు చేయాలి మనకి. వాడు ఏం పెడతాడో వెయిట్ చేద్దాం. రిప్లై ఇస్తాడా ఇవాడ? ఒక 30 సెకండ్స్ ఆగుదాం. గివ్ మీ ఐడి అని పెడదామా? ఐడి అన్న, న్యూ ఐడి. ఐడి అంటే ఇప్పుడు అది ఆడాలంటే దాంట్లో ఇప్పుడు ఏం పెట్టాలా? గివ్ మీ. సో దెన్ చూసిండు ఇమీడియట్ గా నేమ్. వాట్ నేమ్? బాలు అని వేరేది ఇస్తా. రాము అని ఏనా? రాము బాలరాజన్ ఏదోటి ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. రమేష్ అని పెడదాం. సో అండ్ సో రమేష్ అనే నేమ్ మీద ఒక ఐడి ఇవ్వమని అడుగుతున్నాను. 5,000 రూపాయలు. బాలు ఇచ్చిండి. బాలు అంతకు ముందు బాలు పేరు. నీడ్ న్యూ ఐడి. సార్ ఇది ఇచ్చాడు. ఎందుకంటే మనం అంతకుముందు డెమో చేసినాము, అందు గురించి బాలు అనేది ఉంది కాబట్టి. దానికి యాడ్ చేసిండో లేదా? మనం పేరు మార్చినాం కదా వెబ్సైట్ లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓల్డ్ 777 ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి మనం. బాలు 8523 అనే ఐడి మీద. అంటే వీళ్ళు ఇంత ముందు ఈ పేరుతో ఆడిరు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆడిరు కాబట్టి సేమ్ దానికే అది ఇచ్చినాడు. ఇప్పుడు మనం కొత్తది కావాలని అడిగినాం కానీ వాడు దానికే ఇచ్చినాడు. ఓల్డ్ 777.now. రావట్లేగా మరి అది దీని మీద రావట్లేగా. సో అది బ్లాక్ అని వస్తుంది కాబట్టి మనం గూగుల్లో క్రోమ్లో మీరు అక్కడ టైప్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది. షేర్ స్క్రీన్ షాట్ అట. ఇందులోనే తీయండి. దీంట్లో టీవీలో రాదా ఏంది? కాదు, అక్కడ స్క్రీన్ షాట్ ఎట్లా తీస్తావు? అందుకే దీంట్లో తీయండి.
దీంట్లోనే ఈ లింక్ ఓపెన్ చేసి దీంట్లో ఉంది కదా లింక్. ఈ లైవ్ నడుస్తుందా? ఓపెన్ చేయాలి. ఆ లింక్ ఓపెన్ చేసు ఓపెన్ అవుతుంది, దాంట్లో ఓపెన్ అవుతుంది, దీంట్లో ఓపెన్ అవుతుంది. ఇది డైరెక్ట్ ఓపెన్ చేసి చూపించండి. మనం బ్యాక్ వెళ్ళండి, వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్తున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఈ బ్లూ కలర్. ఇప్పుడు సేమ్ చార్ట్ అది ఇది సేమ్ చార్ట్ మనం రమేష్ అని ఇచ్చినాము, బట్ ఆల్రెడీ బాలు మీద ఆడిరు కాబట్టి ఆ బాలు పేరుతోనే ఇచ్చినాడు. ఇక్కడ లింక్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ బ్లూటిక్ రాలేదు. టీవీ దానికి ఎందుకు రావట్లేదు. సో ఇక్కడ world777.now సింప్లీ క్లిక్ ఆన్ దిస్. వెళ్ళిపోయింది చూడండి, వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అది ఇక్కడ లాగిన్ మీద లాగిన్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ లాగిన్ ఉంది. ఇది ఏం గేమ్ అన్నట్టు, ఇది అన్నీ ఉంటాయి దీంట్లో, మనకి ఏది కావాలంటే అది ఉంటుంది. ఇక్కడ లాగిన్కి వెళ్ళిపోతే యూజర్ నేమ్ ASDF బాలు కొట్టాలి. బాలు 8523 బి క్యాపిటల్ అన్న, బి క్యాపిటల్ బాలు 8523 పాస్వర్డ్ ఏ క్యాపిటల్ SDF 2345. ఇప్పుడు మీరు కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలన్నమాట. ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇది పెట్టి మన కొత్త పాస్వర్డ్ ఏం పెడుతుందో అది పెట్టండి. ASDF 2345 కొత్త పాస్వర్డ్ ఏం పెట్టాలి? బెట్టింగ్ 1234 అని పెట్టండి కొత్తది. బెట్టింగ్ 1234 క్యాపిటల్ B బెట్టింగ్ 1234 చేంజ్ పాస్వర్డ్. మళ్ళీ లాగిన్ అవ్వాలా? అమ్మ కథ పెద్దగా చాలా సెక్యూర్ ఉంది ఇది. ఒక్క నిమిషం ఆగండి. బాలు 8523 పాస్వర్డ్ బెట్టింగ్ ఏదో పెట్టాడు. ఒక్క నిమిషం అది ఓపెన్ చేయకండి. బెట్టింగ్ 1234 వేరేది ఇచ్చాడు. మరి ఇప్పుడు తీసేయాలి. పర్వాలేదు, లాగిన్ అవ్వండి చూద్దాం. ఇది కూడా సైన్ ఇన్ నెవర్ అని కొట్టేసి యాక్సెప్ట్. ఎస్, ఇక్కడ 5000 పాయింట్స్ యాడ్ అవుతాయి. పాయింట్స్ చూడండి, జూమ్ అయిద్దా కొంచెం? ఓకే, ఇక్కడ పాయింట్స్ అని ఉంది కదా, PTS 5000 ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. ఏం ఆడియో వాడింది? ఓపెన్ చేయాలి సార్, ఆడియో పెట్టండి. అలా సార్ మీకు ఏమొస్తుందో మాకు తింటా పెట్టండి ఒకసారి. అమ్మా బాగున్నారా? అలా సార్ మీకు ఏమొస్తుందో మాకు తింటా పెట్టండి ఒకసారి. సో ఇట్లా ఇవన్నీ ఇందులో ఏమేమి గేమ్స్ ఉంటాయండి, రకరకాల గేమ్స్ ఉంటాయి, అన్ని లైవ్ నడుస్తుంటాయి చూడండి. ఏమున్నాయిగో ద యాషెస్ 2025-26 మ్యాచ్, ఇది ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా నడుస్తుంది కదా, ఇక దాంట్లో నువ్వు బెట్టింగ్లు పెట్టొచ్చు. సూపర్ ఓవర్ 2, ఢాకా క్యాపిటల్ వర్సెస్ ఏదో నడుస్తున్నది, అండ్ బ్రిస్బేన్ హీట్ వర్సెస్ ఏదో నడుస్తున్నది, టెస్ట్ 11 వర్సెస్ టెస్ట్ Y అని ఒకటి నడుస్తున్నది. ఏవో ఉంటాయి చిల్లర మ్యాచ్లు. ఇందులో కొన్ని మ్యాచెస్ కూడా ఈ బెట్టింగ్ టీమ్సే నిర్వహిస్తాయి. ఇది పెద్ద రాకెట్ ఇది. సో ఇది లైవ్ డెమో అనమాట. ఇంతేనా మనం చేయించాల్సింది ఉంది దాంట్లో? దాంట్లో గేమ్ ఆడాలి. ఇప్పుడు మనం గేమ్ ఆడాలనా? అమ్మా గేమ్ లైవ్ ఆడదామంటే అయితే మరి దీంట్లో ఎట్లా ఆడైతే ఇది రెండు సరే. ఇప్పుడు ఈ ఫోన్ లో చూసినాం కదా, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం, ఇంతకుముందు ఇదా? అదే ఇంతకుముందు ఇది లాగౌట్ అవ్వాలనుకుంటా. అవసరం లేదా? వాట్సాప్ బి క్యాపిటల్ లెటర్ ALU 8523 ఏ క్యాపిటల్ లెటర్ కాదు, పాస్వర్డ్ మార్చారు. బెట్టింగ్ సారీ అరే ఇక్కడ ఉంది కదా.
సూపర్ సూపర్. ఇక్కడ చూడండి, ఇది చూడండి ఒక్కసారి గమనిస్తే ఇప్పుడు మనం ఆన్లైన్ లైవ్ లో ఉన్నాం మనం. ఓ అయ్యా ఇక్కడ ఇది డేట్ ఏదో- చూడండి, డేట్ ఏదో మీకు ఎగ్జామ్ మీకు ఇది Date. కోర్సు కాదు ఇది, దయచేసి ఇదేదో అవగాహన కోసం చేస్తున్నది ఇది. So ఇక్కడ Date. డేట్ చూడండి 12 నెల 27వ తారీఖు 2025 2 గంటల 29 నిమిషాలు అవుతుంది ఇప్పుడు సమయం. ఇగో 5,000 మనం కట్టిన 5,000 వీడు యాడ్ అయినాయి. ఇగో మన ఐడి వచ్చేసి బాలు 8523. ఇక నువ్వు ఏం గేమ్ ఆడతావో ఆడాలి. ఇక్కడ సూపర్ ఓవర్ 2 ద యాషెస్ సిరీస్ నడుస్తుంది కదా అట్లా. ఢాకా క్యాపిటల్, బ్రిస్బేన్ హీట్. నొక్కాలి ఒకటి టెస్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, ఇది ఏంది ఇది ఎట్లా ఆడాలి దీన్ని? నొక్కాలా? ఇదా బ్రిజ్ ఇది కొట్టాలా? నొక్కినా ఇదా? ఈడ మ్యాచ్ కూడా నడుస్తుంటది చూడరి. ఓహో ఓకే. అచ్చా ఇక్కడ చూసి అది వేయాలి. ఓకే ఇగో ఇది 15 ఓవర్లో 120. ఇప్పుడు పెట్టి చూడండి 15 ఓవర్లల్లా 128 రన్స్ కొడతారా 130 రన్స్ కొడతారా ఇగో అన్నది ఈడ ఇది ఆడుకుంటా పోవాలన్నట్టు. ఇప్పుడు ఈడ మనం ఈడ పెట్టాలా? 130 మీద కొట్టాలి. ఇప్పుడు కొడతారని చెప్పి మనం పెడుతున్నాం. కింద అమౌంట్ వచ్చిందా? వచ్చిందా? 1K 1K పెట్టినాం. ప్లేస్ బెట్ పెట్టినాం. కొట్టరా ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వెయిట్ చేయాలి. ఇమీడియట్ బాల్ది పెట్టండి కదా. ఇదా? ఇది సస్పెండ్ అంట. బాల్ ఏంది వామ్మ, ఇది మామూలుగా లేదుగా అసలు. ఇది 92 93కి ఎస్ 1000 1K ప్లేస్ బెట్. ఇప్పుడు ఈ బాల్ ఏంది? ఇది 93 1K ప్లేస్ బెట్. ఇది కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఇది కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కొట్టిండా 4 balls. ఇది మనకి ఏమైనా స్ట్రైక్ పడుతుందా? ఇది మళ్ళీ వేరే మ్యాచ్ ఏముండదా? అసలు నడిచేది ఇల్లీగల్ కదా. ఇదంతా ఇల్లీగలే. ఇల్లీగల్ కదా. ఈ మ్యాచ్లు బయట రావా ఛానళ్ళల్లో? వస్తాయి. ఇప్పుడు ఈ సైట్ అంట సచిన్ ఎట్లా చేస్తున్నాడు అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఎంత కావాలా? 89 రన్స్ ఉంది. మనం ఏం పెట్టినాం? 93 కావాలా? అంటే 11 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 93 పరుగులు కావాలని మనం బెట్టింగ్ పెట్టినాం 1000 రూపాయలు. 2 బాళ్ళలో 3 కొట్టాలి. వీనికి మొత్తం పించం అవుతుంటది పైసలు పెట్టినానికి. మొత్తం కింద మీద మొత్తం గారిపోయి ఇప్పుడు 2 బాల్ ఎన్ని కొట్టాలి? ఇంకా 2 బాల్ ఉన్నాయి. 3 కొట్టాలి. 4 రన్స్ కొట్టాలి. 4 రన్స్ కొట్టాలి. వామ్మో. అరే ఇంకా 3 కొట్టాలి. 7 కొడతాడు. ఇంకా 2 కొట్టాలి. మొహం కొడతాడు. ఆడెక్కడ కొడతాడు. 90 ఎంత అయింది? 91 అయింది. ఇప్పుడు 2 పరుగులు కొడితే 93కి రీచ్ అవుతాడు. కమాన్. అమ్మా పీకింది. పోయింది. 1000 రూపాయలు కట్టాలి. ఇక్కడ పాయింట్ ఇది తగ్గుతుంది చూడండి. డిడక్షన్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ 5,000 ఉంది కదా, ఎంత Deduction. చూద్దాం. మనం 2,000 మీద 2,000 పెట్టినాము. ఒక్క నిమిషం. ఇది ఎంత టైం పడుతుంది ఇంకా? ఇప్పుడు ఇవి రెగ్యులర్ గా జరిగే మ్యాచ్లు ఇవి కాదు, అక్కడ జరుగుతాయా? అంటే ఈ బెట్టింగ్ల కోసమే జరుగుతాయా ఈ మ్యాచ్లు? లేకపోతే బెట్టింగ్ కోసమే జరుగుతాయి అంతే. ఇవి లైవ్లు అక్కడిక్కడ రావడం ఇట్లుండవు. ఇంత ఓపెన్ గా జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు మీరు ఇక ఇట్లా పెట్టుకుంటూ పోతూనే ఉండాలి. అంతే. మిగిలిన 3,000 అయినా పెడతామైంది. మళ్ళీ 3,000 మళ్ళీ 3 లక్షలు 3 కోట్లు అయింది అనుకో, మళ్ళీ ఆగమవుతావు. ఇది జస్ట్ డిటెక్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి క్లోజ్ చేద్దాం మీకు ఇది. సో ఇట్లా
ఈ అమౌంట్ మీరు పెట్టుకుంటూ పోతా ఉంటారు, పోతూనే ఉంటాయి. 5,000 నుంచి 5 లక్షలు, 5 కోట్లు, 23 కోట్లు అయింది అట్లా. 23 కోట్లు వాడు నా కింద అవతల పడ్డాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి ఇప్పుడు? ఇంత పెద్ద వ్యవహారం ఇది ఒకటి. బెట్టింగ్లో ఇదొకటి. కొన్ని ఏమో ఎర్ర కలర్, నల్ల కలరు అవి కలపాలని అట్లా రకరకాలుగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవి, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఆడే అవి కొన్ని ఉంటాయి అట్లా. సో ఇవన్నీ కూడా వాడే తయారు చేస్తాడు. ఇవన్నీ విషయం ఏంటంటే వాడే తయారు చేస్తాడు ఇవన్నీ. సో వాడికి డబ్బులు రాకుండా ఇంత పెద్ద నెట్వర్క్ ఎట్లా నడిపిస్తాడు? నాగాచార్య ఏమంటాడంటే ఇప్పుడు ఇది మనం పంపించింది వచ్చింది కదా, ఆయన ఏమంటాడంటే ఇది అండమాన్ లేడో నడుస్తుంది, ఆడికెళ్ళి నడుస్తుంది. ఆయన పంపించాలి అండమాన్కి. సో ఇట్లా ఇంకేదైనా పెడదామా? నెక్స్ట్ బాల్కి ఏమన్నా ఉంటుందా? నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఉండేది ఏమైనా ఉందా? 12 over 100 పెట్టు. 12 ఇదేగా 12th over 100 పెట్టినా? ఇప్పుడు ఎన్ని బాల్ అయినాయి? ఇంకా 5 బాల్ ఉన్నాయిగా. పెట్టు 100. పెట్టు. 12 ఓవర్లకి 100 కావాలి. ఇప్పుడు 12 ఓవర్లకు 100 కావాలి. పెట్టినా మనం ఎంత ఖర్చు పెట్టినాం? ఇక్కడ 3,000 పెట్టినాం, ఒకటి వీకింది. ఇక్కడ 5,000 4,000 అవుతుంది కదా సేపట్లో. ఇప్పుడు మనం 12 ఓవర్లలో ఇప్పుడు 93 ఉంది, 100 కావాలని పెట్టినాం. మరి అవుతుందా కాదా చూద్దాం. హెడ్ కొట్టులేదు, పీకులేదు, ఆడదాన్ని కొట్టుకుంటున్నారు. 95 అయింది. ఇంకా 3 balls 5 runs. 3 బాల్లలో 5 కొట్టాలి. మొహం కొడతాడు, కొడతాడు, ఇంత ముందే కొట్టలేడు. సో ఇది చాలా డేంజరస్ గేమ్ అండి. ఈ బెట్టింగ్ అన్నది చాలా డేంజరస్ అసలు. ఇప్పుడు ఒక్కసారి 5,000 పోయిన తర్వాత ఈ 5,000 ఎట్లా కొట్టాలని పెడతారు. పుసుక్కుని వచ్చినాయనికి 5,000 వచ్చింది కదా, ఎట్లా ఇంకో 5,000 పెడదామంటారు. నడుస్తూనే ఉంటుంది ఇట్లా. ఇది లైవ్. ఇది టైం 2:36 PM 27/12/2025. వీరంతా ఈ గేమ్ కూడా వాడే నిర్వహిస్తాడు, మొత్తం వాడే చేస్తాడు ఇదంతా. మిస్టర్ నాగాచారి చూడయ్య బాబు జరా. ఇగో అప్కమింగ్ మ్యాచెస్ ఏమున్నాయని కూడా వస్తుంది. అప్కమింగ్ టైమింగ్స్, టైం జోన్స్. ఇప్పుడు మనమే ఇంత ఓపెన్ గా ఇంత లైవ్ డెమోన్స్ట్రేషన్ చూపించగలిగింది పోలీసులకి తెలీదా? వాడు ఒక్కొక్కటి తీస్తున్నాడు. ఒక్క 4 అన్న పోయిందా ఇంతవరకు? వాడికి తెలుస్తుందా మనం పెట్టినామంటే నిదానంగా ఆడాలని? సెట్లు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏం చెప్పరుగా. అన్నీ ఉంటుంది, అది సెటప్ ఉంటుంది. ఇక ఇంకెంత కొట్టాలి? ఇంకొక బాల్ ఉంది, 4 కొట్టాలి. కొట్టాడా? 1000 కూడా వీకింది, ఇంకో 1000 కూడా కథం గోవిందం. కొడతాడా? 4 కొడతాడా? మొహం కొడతాడు. చూద్దాం మరి. అయిపోయింది. ఇంకే పీకే గోవిందమంగళం. 2,000 పోయినాయి. ఇప్పుడు ఇక్కడ 1000, కానీ ఇంకెక్కువ పెడితే అదే అంటే ఎక్కువ పెడితే అంతే కదా. సో ఇది లైవ్ డెమో ఇది. సో మేము ఇది మళ్ళీ మీరు ఆడాలని ఇది చేయట్లేదు, మేము అవగాహన కోసం మేము పెడుతున్నాము. ఈ టోటల్ ఇదంతా కూడా బెట్టింగ్ మాఫియా తయారు చేసినటువంటిది ఇది. ఆ మ్యాచ్లు కూడా వాడే ఆడిస్తాడు టోటల్గా. సో అక్కడ మీరు జరిగేది ఏంటి అనేది మీకు కూడా తెలీదు. బట్ ఇప్పుడు ఒక ఫేక్ బిజినెస్ చేసేటోడు కోట్లు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు, కానీ మీకు ఇవ్వాలని వాడు యాప్ డిజైన్ చేస్తాడా? ఓకే రైట్, షైన్ అవుట్ చేద్దాం. అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ నాగాచారి సిఐ గారు చెప్తున్నారు కదా, ఎన్నో అండమాన్లో నడుస్తుంది, అమెరికాలో నడుస్తుంది, ఈడ నడుస్తుంది, ఆడ నడుస్తుందని. కేసు బుక్ అయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా స్టిల్ ఇంకా ఇవి నడుస్తున్నాయి. మీరు అండమాన్లో ఉంటే ఇక్కడ నుంచి మొత్తం టీంని వీడిని అరెస్ట్ చేసి అందరినీ తీసుకుపోయి అండమాన్ తీసుకుపోవాలా? దేశంలో ఉన్న ఇంకొక దర్యాప్తు సంస్థ చేత దర్యాప్తు చేయించాలా? సో ఇంటర్పోల్ సహాయం తీసుకోవాలి. ఎన్ని లేదు ఇన్వెస్టిగేషన్లో. ఐబొమ్మ రవి విషయంలో ఎక్కడో బయట దేశంలో పైరసీని అప్లోడ్ చేస్తే ఇక్కడ తీసుకుని వచ్చి 20-30 కేసులు పెట్టి కస్టడీలో అని చెప్పని 45 రోజుల నుంచి మీరు చేస్తున్నారు కదా. ఇక్కడ ఇంత ఓపెన్ గా మనం చేసి చూపిస్తున్నాము, వాళ్ళ ఆధార్ పాన్ నెంబర్ అన్ని చూపిస్తున్నాము. ఈ రోజు ఇంకా స్టిల్ పోలీస్ అధికారులు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే కనుక ఈ రోజు సామాన్యుడు కాదు, పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ రోజు చనిపోతున్నారు. వాళ్ళ పర్సనల్ సర్వీస్ రివాల్స్ వారు తాకట్టు పెట్టి గిరిపెట్టి మరి పైసలు తెచ్చుకుంటారు. ఇక ఆలోచించాలి వాళ్ళే. ఇప్పుడు ఈ నెంబర్ చేసే ఫోన్ కలుస్తుందా? కలుస్తుందా? ఇప్పుడు ఏమంటాడు, అన్న మళ్ళా పెట్టరు అన్నాడు కదా, మీద అది ఇవ్వండి ఫోన్. దీంట్లోకి వెళ్ళినా
ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండి దాన్ని ఇది రన్ చేస్తున్నారు. చేస్తారు అంతే. ఈ సైట్ కూడా సైట్ అక్కడ ఉంటుంది మొత్తం ఎంత ఇక్కడ ఊరికే మాట్లాడదాం. ఏం రిప్లై చేస్తాడో, ఏం బాబు ఎక్కడ మీది, ఏం చేస్తుంటారు చూద్దాం ఇది ఎక్కడ ఉండేది. బ్లాక్ చేస్తాడా? నా నెంబర్ నుంచి చేస్తా అయితే. వాట్సాప్ కాల్, ఓన్లీ వాట్సాప్. ఓన్లీ వాట్సాప్ 9573 ఏంది ఇది? 9 దీంట్లోకి వెళ్ళి చేద్దాం, దీంట్లోకి వెళ్ళి చేద్దాం. హలో, ఏమైందన్న? కొత్త ఐడికి పంపిస్తా పంపలే ఇంకా? పంపినావా? ఇదేంది ఇది? ఆల్ ప్యానల్ బాలు. ఓకే, ఇప్పుడు ఇది వరల్డ్ 777.now ఉంది, ఇది ఆల్ ప్యానల్ 777.now పెట్టినావు కదా? ఇది వేరే, రెండు ఒకటేనా? ఓకే, ఏడున్నావనా? హలో, గోవానా? ఓకే ఓకే. ఇవి డబ్బులు లేవుగా, ఎట్లా మరి? ఏమన్నా అడ్వాన్స్ చేయగలుగుతారా? అదే మన పాయింట్స్ ఏమైనా యాడ్ చేయాలంటే కొంచెం మనీ టైట్ ఉంది. ఒకటి ఫ్లాట్ అమ్మేది ఉంది, క్యాష్ ఉన్నాయి. చూడొచ్చు కదన్నా, ఎవరు లేరు. మన సచిన్ అన్నకి చెప్పొచ్చుగా. సచిన్ అన్న ఏడుండు? లండన్. ఎప్పుడు వస్తాడో? నెక్స్ట్ మంత్ వస్తాడా? ఓకే ఓకే. మొన్న పోయిండా? రీసెంట్గా మొన్న కలిసిండే లాస్ట్ టైం. ఓరో తీసుకపోతే పోయినా. 2 months అయిందా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏమి ఇవ్వరా? మన ఏమంటారు దాన్ని, బాకీ ముందు కనుక్కొని యాడ్ చేయాలన్నా? ఎవరికైనా అంటే ఎవరికి చెప్పాలని చెప్తే నేను ఫోన్ చేస్తా. లేకపోతే ఒక పని చేయండి, క్యాష్ ఉంది, పర్సన్ని పంపిస్తే నేను ఇస్తా అని. పలానా ప్లేస్లో ఉన్నా నేను, ఇక్కడ ఉన్నా, మన ఈ సోమాజిగూడ దగ్గర ఉన్నా. నా దగ్గర 2 lakhs ఉంది. పంపరా? అది ఏడికి రమ్మంటే ఏడికి పంపిస్తే చెప్పు. కనుక్కొని చెప్తావా నాకు? సరే సరే, నాకు చెప్తే నేను పంపిస్తా, క్యాష్ ఇస్తా, నాకు యాడ్ చేస్తే అయిపోతుంది పాయింట్స్. యా సరే, తొందర చేయన్నా, ఆడాలి. ఓకే రైట్. గిట్ట తయారయ్యారు ఎక్కడ మీరు? ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు మనం అవసరమైతే కెమెరా పట్టుకొని పోవాలాడు. ఆడున్న క్యాష్ అన్న తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో గోవాలో ఉండట, వాడు 2 నెలలు అయిందట పోయి, మళ్ళీ 2 నెలలు నెక్స్ట్ మంత్ వస్తాడట. ఇంత ఓపెన్గా జరుగుతున్నది మార్కెట్, ఇంత పెద్ద మాఫియా. లైవ్ ఇదంతా కూడా మీరు చూసిందంతా లైవ్. సో తక్షణం సజ్జనార్ గారు, అందుకే నేను చివరి వరకు దయచేసి సజ్జనార్ గారు మీరు వీడియో చూడమని కోరుతున్నాం. రాచకొండ సిపి గారు మీ దగ్గర మీ ఇన్వార్డ్లో స్టాంప్ వేసి ఇచ్చిన కంప్లైంట్ కాపీ మీద ఇంతవరకు యాక్షన్ లేదు. ఆయన సిఐ నాగాచారి మాట్లాడుతున్నది అయితే చాలా ఘోరంగా ఉన్నది. మరి మీ ఇళ్ళల్లో ఎవరికైనా జరిగితేనే మీకు తగులుతుందేమో ఇది, అంటే మీకు అంత ఇది ఎక్కుతుందేమో. మేము సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి కుటుంబాల తల్లిదండ్రుల బాధ ఎంత ఘోరంగా ఉందని మాకు అర్థమవుతున్నది. సో దయచేసి ఇంకా ఎవరైనా ఈ బెట్టింగ్ మాఫియాలో డబ్బులు కోల్పోయిన వాళ్ళు బయటకు రండి. చేస్తున్నటువంటి వీడియోల ద్వారా ప్రజలకు ఇంకా అవగాహన వస్తుంది. పేరెంట్స్ చూసినప్పుడు తల్లిదండ్రులను కొంత జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ భవిష్యత్తులో ఇంకా జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇది చాలా ఈ డబ్బులను ఎక్కడ పోతున్నాయి తెలుసా? మొత్తం విదేశాలకు పోతున్నాయి. రగ్గారు, ఇక్కడ ఒక ప్రధానమైన విషయం, ఈ డబ్బుల్ని డ్రగ్స్ సప్లై చేయడానికి వాడుతున్నారండి. డ్రగ్స్ కూడా మనం క్లియర్ గా రాసాము. ఇక్కడ కంప్లైంట్ లో మీరు కంప్లైంట్ లో క్లియర్ గా డ్రగ్స్ సప్లైకి వాడుతున్నారు అని చెప్పి మనం క్లియర్ గా రాసాము. ఇక్కడ వీళ్ళు కొంతమంది ఇందులో డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు కాదు, వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్ కింద ఉన్నారు. పెడ్లర్స్ సప్లై చేస్తున్నారు. వీళ్ళు గోవా నుంచి బయట నుంచి తీసుకుని వచ్చి LSD అని చెప్పని వేరియస్ ఉన్నాయి.
ఇవన్నీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు కదా, గివింగ్ షెల్టర్ టు డ్రగ్ పెడ్లర్స్ సో చేస్తున్నారు. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కనుక ఈ సచిన్ దిలీప్ దయ 3 నెలల క్రితము హైదరాబాద్ కి సంబంధించిన గోల్కొండ పోలీస్ స్టేషన్ లో NDPS యాక్ట్ లో ఆల్రెడీ పొసెసింగ్ డ్రగ్, అతని దగ్గర డ్రగ్ దొరికింది. కానీ పై స్థాయి అధికారులు పెద్ద మొత్తంలో అతని దగ్గర డబ్బులు తీసుకుని అతన్ని కన్స్యూమర్ కింద చూపించారు. ఎందుకు కన్స్యూమర్ కింద చూపించారు అంటే కనుక మళ్ళీ సేమ్ డ్రగ్ కన్స్యూమర్ కింద చూపిస్తే 41 years CRPC నోటీస్ ఇచ్చి పంపిస్తారు. అదే పెడ్లర్ కిందనో సప్లయర్ కిందనో చూపించారనుకోండి పోతాడు లోపలికి 6 నెలలు. అంటే ఎక్కడ దొరికితే ఎక్కడ, ఇటు బెట్టింగ్ లో అటు డ్రగ్స్ లో పోలీస్ అధికారులు ఇన్ని మొత్తము లంచాల కింద తీసుకుని సమాజాన్ని భ్రష్టు పట్టించి ఈ యొక్క యువత దారుణంగా నాశనం అయిపోవడానికి ప్రధానమైన కారణం పోలీస్ శాఖ. అంటే ఇదేదో మనం నెగిటివిటీతో చేస్తుంది కాదు. దయచేసి మీ అందరికి మేము అభ్యర్థిస్తుంది ఏంటి అని అంటే కనుక సజ్జనార్ గారికి కానీ రాచకొండ సిపి సుధీర్ బాబు గారికి కానీ, సార్ ఇక్కడ చూడండి ఈ స్థాయిలో డ్రగ్స్ కానీ బెట్టింగ్లు కానీ నడుస్తున్నప్పుడు మేమే లైవ్ లో ఈ విధంగా చూస్తున్నప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే కనుక హైకోర్టులకు వెళ్ళి మేము FIR రిజిస్టర్ చేసినా కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు 23 కోట్లు ఒక CA చేస్తాడండి ఇన్వెస్టిగేషన్, దానికి ఒక ఉన్నత స్థాయి అధికారిని వేయాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి చూడండి. యా, సో ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఒకవేళ కనుక వాడు మళ్ళీ ఫోన్ చేస్తే మేము ఫాలోఅప్ చేస్తాం, అరే 2 లక్షలు ఉన్నారని ఆయన వచ్చి తీసుకపో నాకు పాయింట్స్ యాడ్ చేయని. సో ఫర్దర్గా కెమెరా కూడా అక్కడికి తీసుకెళ్ళి ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాడు ఏమైనా సరౌండింగ్స్లోకి వచ్చే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా. కానీ దీన్ని ఫాలోఅప్ చేస్తాం. దయచేసి బయటికి రండి. నష్టపోయిన వాళ్ళు, పేరెంట్స్ కూడా బయటికి రండి. మీ పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు కానీ ఆర్థికంగా నష్టపోయి మీరున్నా దయచేసి బయటికి రండి. ఇది సమాజానికి ఉపయోగపడే అంశము. దీన్ని మనం ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తే దీన్ని మొత్తం కూకటి వేళ్లతో పెకిలించడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత మార్పు రావడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. బాధితులు కూడా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ కొడుకులు, వీళ్ళందరూ ఉన్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం ఇవన్నీ. సో పోలీసులు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.